వెల్కమ్ టు మై ఛానల్ దేస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ క్యారెట్ సొరకాయతో చేసిన హల్వా. దాని తయారీ విధానం చూద్దాం. కిలో క్యారెట్ అలానే అరకిలో సొరకాయ శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఎవరు చెప్పినా తురుముకునేటప్పుడు ఫస్ట్ నుంచి చివరి దాకా తీసుకొచ్చి మళ్ళీ పైకి తీసుకెళ్ళాలి. బారుగా రావాలన్నమాట. వెనక మీద ఇట్లా బారుగా రావాలి. మొత్తం అన్ని క్యారెట్లని ఇలానే తురిమేసుకోవాలి. ఇదిగోండి, క్యారెట్ తురుముకోవటం అయిపోయింది. ఇది ఇట్లా సన్నగా బారుగా రావాలి తురుముకునేటప్పుడే. నెక్స్ట్ సొరకాయల్ని ఇలా చెక్కు తీసుకొని, ఒకవేళ అది కనుక ముదిరిపోయిన సొరకాయ అయితే ఈ మధ్యలో ఉన్న ఇత్తనాలన్నీ రిమూవ్ చేసేసుకోవాలి. లేత సొరకాయ అనుకోండి, తీసే అవసరం ఏమీ ఉండదు. మీరు తీసుకునే ఫ్రెష్ సొరకాయని బట్టి ఉండిద్దండి. ఇట్లా తీసుకున్న ఇత్తనాలు తీసుకున్న సొరకాయని క్యారెట్ని మనం ఎలాగైతే తురుముకున్నామో అట్లా సొరకాయని కూడా బారుగా తురుముకోవాలన్నమాట. ఇప్పుడు ప్యాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్స్ గీ వేసుకోవాలన్నమాట. ఒకవేళ మీ నెయ్యి కనుక లేకపోయినట్లయితే ఫ్లేవర్లెస్ ఆయిల్, అంటే స్మెల్ రాని ఆయిల్ ఏదన్నా ఉంటుంది కదా, శనగ నూనె కాకుండా, అదన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం తురిమి పెట్టుకున్న ఈ ఆయిల్, ఈ నెయ్యి అంతా కరిగిపోయిన తర్వాత అప్పుడు మనం ముందుగా తరిమి పెట్టుకున్న క్యారెట్ని మొత్తం యాడ్ చేసుకోవాలి. క్యారెట్ కానీ సొరకాయ కానీ తురిమిన తర్వాత ఎక్కువసేపు ఉండకూడదండి. ఎక్కువసేపు ఉంటే నల్లగా వచ్చేస్తుంది. కాబట్టి తురిమిన వెంటనే మనం దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి మీడియం ఫ్లేమ్లోకి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి లిడ్తో క్లోజ్ చేసుకొని అది కొంచెం మగ్గేంత వరకు, పచ్చి వాసన పోయేంత వరకు ఇలానే ఉంచుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మగ్గింది అంటారు కదండి, అలా కొంచెం మగ్గింది లైట్గా. మాడిపోకుండా అడుగున తిప్పుతూనే ఉండాలి. స్వీట్ కనుక ఎక్కడైనా మాడిపోతే అడుగున తీసేసుకోండి, ఎందుకంటే దానివల్ల టేస్ట్ మారుతుంది. ఇందులోకి మనం 1/2 kg క్యారెట్ తురుము కాబట్టి లీటర్ పాలు చూపించు. లీటర్ పాలల్లో 1/2 లీటర్ మిల్క్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం 1/2 లీటర్ మిల్క్ తీసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి మొత్తం క్యారెట్ అంతా ఉడికిపోయేంత వరకు అంతే ఉంచుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇలా కుక్ అవుతుందండి. పూర్తిగా ఈ పాలన్నీ ఇమికిపోయేంత వరకు మనం కుక్ చేసుకుంటూనే ఉండాలి. ఇప్పుడు ఒకసారి తీసి చూసుకోండి.
చూసాను. చెప్పు. మళ్ళీ మూత పెట్టుకొని పాలంతా ఉడికేంత వరకు, క్యారెట్ బాగా ఉడికేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇది కొంచెం టైమే పడుతుంది, కానీ నిదానంగా స్లోగా కుక్ చేసుకోవాలి. హైలో అయితే మాడిపోయిద్ది, పాలు సరిపోవన్నమాట. ఒక 5 minutes తర్వాత పూర్తిగా కుక్ అయిపోయిందండి. పాలు ఇంకొంచెం ఉన్నాయి, అయినా కానీ కొంచెం తీసుకొని నోట్లో వేసుకుంటే తెలుస్తుంది బాగా కుక్ అయిపోయింది క్యారెట్. 500 grams చూస్తున్నారు. ఇందులో 500 grams షుగర్ వేసుకోవాలండి. ఇది 1/2 kg క్యారెట్ తురుము కాబట్టి 500 grams వేసుకోవాలి. 500 gramsకి కొంచెం తక్కువగా తీసుకోండి. ఒకవేళ తీపి కనుక సరిపోకపోయినట్లయితే తర్వాత మళ్ళీ మనం వేసుకోవచ్చు అన్నమాట. ఈ షుగర్ అంతా కరిగేంత వరకు మరలా ఒకసారి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని అయినా ఉడికించుకోవచ్చు. ఇప్పుడు నేను కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని పూర్తిగా ఈ షుగర్ అంతా కరిగిపోయేంత వరకు కుక్ చేసుకుంటున్నాను. షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయి పైకి వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అంతా కూడా మెల్ట్ అయిపోవాలన్నమాట. ఇప్పుడు షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది కదా, ఇందులో ఉన్న ఈ షుగర్ వాటర్ కానీ పాలు కానీ మొత్తం ఇంకా ఇంకిపోవాలన్నమాట. ఇది బాగా గట్టిగా అయిపోవాలి. కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకుందాం. ఇంతలో ఈ లోపు మనం అది వాటర్ అంతా అయిపోయే లోపు ఒక స్టీల్ ప్లేట్కి మొత్తం గీ అప్లై చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇలా చూపిస్తున్న విధంగా ప్లేట్ అంతా గీ అప్లై చేసుకోవాలి. ఈలోపు మనం సెకండ్ స్టవ్ మీద మనం ఎందాక తురిమి పెట్టుకున్న సొరకాయ ఉంది కదండి, అదంతా కూడా అందులోకి వేసేసుకోవాలి. అందులోకి వేసేసుకొని మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని దాని మీద మూత పెట్టుకొని దాంట్లో నుంచి నీరంతా బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. సొరకాయని బాగా ఇలా నీరు పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అప్పుడప్పుడు మధ్యలో కలుపుకుంటూ ఈ నీరుతోనే అదంతా ఉడికిపోద్దండి. మనం ఎక్స్ట్రా వాటర్ కానీ ఏది యాడ్ చేసే అవసరం ఉండదు. ఇదంతా ఇలా కుక్ అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఒకవైపు క్యారెట్ చూసారు కదా, ఇప్పుడు కొంచెం బాగా దగ్గర పడుతుందండి. ఈ కన్సిస్టెన్సీ వరకు కూడా మనం బాగా ఉడికించుకోవాలి. ఇంకా కూడా ఇంకా 2 minutes ఉడికించుకోవాలి. ఇంకా బాగా గట్టిపడాలి. ఇక్కడ బాగా అడుగంటే స్టేజ్కి వచ్చింది కదా, ఇంకప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది మాత్రం కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలండి. వన్స్ వాటర్ అయిపోయిన తర్వాత ఇలా గట్టిపడేంత వరకు మనం ఆపకుండా తిప్పుతూనే ఉండాలి. ఇప్పుడు వాటర్ అనేది ఏమీ లేదు, చాలా గట్టిపడిపోయింది. ఇప్పుడు మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. ఇలా మొత్తం ప్లేట్లోకి దించేసుకున్న తర్వాత ఇట్లా ఈవెన్గా వచ్చేటట్టుగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇట్లా ప్లేట్ అంతా కూడా మనకి ఎంత ఎత్తులో కావాలంటే అంత ఎత్తులో ఇలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం సొరకాయ చూసుకుందాం. సొరకాయ అనేది బాగా నీరంతా అయిపోయేసరికి ఫుల్గా కుక్ అయిపోయిన స్మెల్ కూడా వస్తుందండి. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇంకో ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు మళ్ళీ గీ వేసుకోవాలి. ఇలా గీ వేసుకోవటం వల్ల
స్వీట్ అనేది చాలా చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. నెక్స్ట్ గీ వేసుకున్న వెంటనే ఇందులోకి మనం ఉడికించుకున్న సొరకాయ కూడా వేసుకోవాలి. ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆ నెయ్యిలో ఇదంతా బాగా ఒకసారి కొంచెం లైట్గా వేగిన వెంటనే ఇందులోకి ఇంకా పాలు పోసుకోవచ్చండి. మిగతా 1/2 లీటర్ పాలు కూడా ఇంక ఇందులో యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి, ఎందుకంటే పాలంతా ఇనికిపోవాలి కదా. ఈ స్టేజ్లో మనం కొంచెం ఫుడ్ కలర్ కూడా ఇట్లా వంకర పెట్టి వీడి నుంచి వీడియో ఒకసారి ఆఫ్ చెప్తాను. ఇందులోకి ఇప్పుడు ఒక 1/2 kgకి తక్కువగా షుగర్ యాడ్ చేసుకోవాలి. ఫుల్ చూపించు ఒకసారి. 1/2 kg ప్యాకెట్లో ఒక 1/2 వరకు యాడ్ చేసుకోండి, అంటే 250 grams. చాలా చూపి చాలా. ఒకవేళ మీకు కనుక స్వీట్నెస్ అది సరిపోకపోతే మళ్ళీ ఒకసారి చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలి. నెక్స్ట్ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని చూస్తాను. ప్యాన్లోకి తీసుకొని అప్లై చేసుకోవచ్చు. మనం ముందుగా వేసుకున్న రెడ్ది ఉంది కదా, దాని మీద ఇలా గ్రీన్ కలర్ది కూడా పైన వేసుకోవాలి. ఇలా దీన్ని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇదంతా డాడీ అంతా ఈ కలాకండ్ పావు కలాకాన్ని తీసుకొని ఇలా మ్యాష్ చేసుకొని ఇంకో లేయర్గా మనం వేసుకోవాలి. కలాకాని కానీ లేకపోతే కోవా అయినా తీసుకోవచ్చు. పాలు ఎనగొట్టి కోవాలా ప్రిపేర్ చేసుకొని అదైనా ఇంకో లేయర్గా వేసుకోవచ్చు. అవైలబుల్గా ఉండిద్ది కాబట్టి షాప్స్లో ఇది తీసుకొని ఇంకో లేయర్గా వేసుకోవచ్చు. కొంచెం చూపించు కాకపోతే ఓవరాల్ లుక్ మెండిగా వేసుకోవచ్చు అని చెప్పు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. ఇంకొంచెం కోవా ఉంటే ఇంకొంచెం వేసుకోవచ్చు ఫుల్గా, ఈ సెకండ్ లేయర్ అనేది కనిపించకుండా. జీడిపప్పు బాదం పప్పు వేయించి తీసుకోవాలి. అలా అవన్నీ ఈ 4th లేయర్గా వేయాలి. అవి దంచి అయినా చిన్న చిన్న ముక్కలుగానే వేసుకోవచ్చు, కట్ చేసి వేసుకోవచ్చు, లేకపోతే ఫుల్ పప్పులు అయినా వేసుకోవచ్చు పైన. నేను ఇప్పుడు వీటిని దంచి వేసుకుంటున్నాను. వేసేనా చిన్నగా కదా.
ఓవరాల్ లుక్ అంతేనండి, ఇంకా స్వీట్ అయిపోయింది. నేను క్రాంతకు చెప్తుంది తాత.